ఈరోజు మన కాకినాడ రూరల్ మండలంలో గంగనాపల్లి గ్రామంలో సుమారు 2.5 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులకి శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశాం. ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న ప్రధానంగా ఈ తాగునీటి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవడం సంతోషంగా ఉంది. ఈరోజు 1.64 కోట్లు 1,64,00,000 రూపాయల వ్యయంతో తాగునీటి పనులకి శంకుస్థాపన చేసాం. ఓవర్ హెడ్ ట్యాంక్స్ 3 నిర్మాణం చేస్తాం. అదేవిధంగా ఇంటింటికి కుళాయిలు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా టేకప్ చేసాం. ఇది త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులు కోరాం. వచ్చే ఒక 6 నెలల లోపే ఇంటింటికి కూడా కుళాయిలు ఇచ్చే కార్యక్రమం చేస్తాం. కేవలం ఈ ఒక్క గ్రామంలోనే కాదు, రూరల్ మండలంలోనూ కరప మండలంలో కూడా ఈ డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం మీద పెద్ద ఎత్తున ఫోకస్ చేసాం. గతంలో 2009-14 మధ్య నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు కూడా నేను ప్రాధాన్యత ఇచ్చి పెద్ద ఎత్తున నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేసిన రంగాల్లో తాగునీటి సరఫరా రంగం ఒకటి. ఎందుకంటే ఇవాళ ఆ నీటిని తెచ్చుకోవడం కోసం, శుభ్రమైన నీటిని తాగడం కోసం ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో ప్రజలందరూ మాకు తెలుసు. ప్రత్యేకించి మహిళలు తీవ్రమైన ఇబ్బంది పడతా సందర్భంగా ఈ అన్ని గ్రామాల్లో కూడా ఓవర్ హెడ్ ట్యాంక్స్ని అదేవిధంగా పైప్ లైన్స్ కూడా మంజూరు చేయడం జరిగింది. త్వరితగతిన వీటిని పూర్తి చేసి ముందుకెళ్తామని చెప్పి తెలియజేస్తూ ఉన్నా. ఈరోజు చేసిన వాటిలో ఇంచుమించుగా ఈ ఓవర్ హెడ్ ట్యాంక్స్, తర్వాత పైప్ లైన్సే కాకుండా డ్రైన్స్, సీసీ రోడ్లు శంకుస్థాపన చేస్తాం, ప్రారంభోత్సవాలు కూడా చేస్తాం. ఇవాళ చేసిన వాటిలో ఒక దాదాపుగా నేను చెప్పినట్టుగా 2,50,00,000 రూపాయలతో 2,86,00,000 2,50,000 అన్నారు, 2,86,00,000 వ్యయంతో ఇవన్నీ చేసాం. త్వరితగతిన పూర్తి చేస్తాం. మీకు తెలుసు, గంగనాపల్లి చాలా వేగంగా విస్తరిస్తున్న పంచాయతీ. ఇతర ప్రాంతాల నుంచి ఉద్యోగులు కానీ ఉపాధి అవకాశాల కోసం కానీ వచ్చిన వారు రావడం వల్ల కొత్త కొత్త కాలనీస్ ఏర్పడుతూ ఉన్నాయి. ఈ కొత్త కాలనీల్లో చాలా సౌకర్యాలు తీసుకురావాల్సింది. రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, తాగునీటి సరఫరాకు సంబంధించి కానీ, విద్యుత్ సంబంధించి కానీ దశల వారీగా అన్నింటినీ కూడా పరిష్కరిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఒకేసారి అన్ని చేసే అంత వెసులుబాటు లేదు. ఎందుకంటే నిధులు చాలా అవసరం. కాలనీలు చూస్తే వేగంగా వస్తున్నాయి. పెద్ద ఎత్తున జనాభా ఇతర ప్రాంతాల నుంచి వచ్చి స్థిరపడతా ఉన్నారు. కాబట్టి కొంత దశల వారీగా చేసే కార్యక్రమాన్ని ఏది ప్రాధాన్య క్రమాలు చేయాలనే కార్యక్రమం కూడా తీసుకున్నాం. ఇదే కాకుండా మా గేసాల శ్రీనివాస్ గారు ఇక్కడ స్థానికంగా సర్పంచ్గా ఉన్నవారు, అదేవిధంగా వైస్ సర్పంచ్ గారు, వీళ్ళందరూ కూడా చాలా శ్రద్ధ తీసుకుని ఎంపీటీసీలు, సర్పంచ్ గారు, ఇతర పెద్దలందరూ కూడా గ్రామాభివృద్ధికి అహర్నిశలు పనిచేస్తున్నారు. ఈ మెయిన్ రోడ్డు కాకినాడ సామలకోట కెనాల్ రోడ్లో పక్కన ఉన్న డంపింగ్ అంతా, చెత్త అంతా ఇక్కడ పడేస్తే పూర్తిగా క్లీన్ చేసి ఒక మంచి వాతావరణాన్ని క్రియేట్ చేయడం జరిగింది. అదేవిధంగా కాలువను కూడా క్లీన్ చేసే కార్యక్రమం జరుగుతూ ఉంది. కాకినాడ అనేది ఒక మంచి నివాసిత ప్రాంతం, స్మార్ట్ సిటీ. ఈ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా దాంట్లో కాకినాడ స్థాయికి ఎదుగుతూ ఉన్నాయి. గంగనాపల్లి లాంటి గ్రామాలు అయితే, కాకినాడను ఆనుకున్న గ్రామాలు అయితే ఇంచుమించు సిటీతో సమానంగా ఉన్నాయి. కాబట్టి అన్ని రకాలుగా అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి చర్యలు తీసుకుంటున్నాం. వీటితో పాటు ఈరోజు ఈ ఆర్థిక సమ్మిళిత కార్యక్రమాన్ని మన గంగనాపల్లిలో ప్రారంభించాం. ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం ఏదైతే అందరికీ అకౌంట్స్ ఉండాలి, అందరికీ అవసరమైన రుణాలు, చిన్న మధ్య తరహా అదేవిధంగా రైతు మత్స్యకార కుటుంబాలకి రుణాలు అందించే కార్యక్రమాన్ని తీసుకుందో దాన్ని ఇవాళ ఇక్కడ ప్రారంభించడం జరిగింది. దానిలో భాగంగా కొంతమందికి ముద్రా లోన్స్, అదేవిధంగా PMGSY లోన్స్ అన్నీ కూడా ఇచ్చాం. అందరికీ కూడా అకౌంట్లు ఓపెన్ చేసే కార్యక్రమం చేస్తున్నాం. బీమా సౌకర్యాన్ని పెద్ద ఎత్తున క్రియేట్ చేయాలని కూడా మేము ఈ సందర్భంగా చేయడం జరిగింది. సంతోషం. ఒక మంచి కార్యక్రమాన్ని ఇవాళ ఇన్ని అభివృద్ధి పనులకి శంకుస్థాపన ప్రారంభోత్సవాలు చేయడానికి అవకాశం కల్పించినందుకు పెద్దలందరికీ కృతజ్ఞతలు. నాతో పాటు ఈ కార్యక్రమంలో మా సర్పంచ్ గారు గేసాల మహాలక్ష్మి గారు, మా ముఖ్య నాయకులు మా గేసాల శ్రీనివాస్ గారు, వైస్ ప్రెసిడెంట్
సుభాష్ గారు, మా ఎంపీటీసీ సభ్యులు సత్యవేణి గారు, అదేవిధంగా లక్ష్మి గారు, మా ఆర్డబ్ల్యూఎస్డి శ్రీదేవి గారు, ఇతర అధికారులు, మా ఎంపీపీ గారు పద్మజాబాబ్జీ గారు, మా జడ్పీటీసీ సభ్యులు నూరుకుర్తి రామకృష్ణ గారు, మా ముఖ్య నాయకులందరూ కూడా పాల్గొన్నారు. అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు.